మ్యాచ్ ఆడుతూ మరణించిన 12 మంది ప్రసిద్ధ క్రికెటర్లు. ఫ్రెండ్స్, క్రికెట్ పాశ్చాత్య దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటి మాత్రమే కాదు, ఆసియా ప్రపంచంలో కూడా క్రికెట్ అభిమానుల సంఖ్య కోట్లలో ఉంది. వారు తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ వారి గెలుపును ఆస్వాదించాలనే ఉద్దేశంతో గంటల తరబడి టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయి ఉంటారు. కానీ ఈ ఆట ఎంత ఆనందకరంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు ఆటగాళ్ళు తమ ప్రాణాలను సైతం కోల్పోతారు. మరియు మ్యాచ్ సమయంలో కొందరు ఆటగాళ్ళు తమ ప్రాణాలను కోల్పోయారు కూడా. అయితే ఈరోజు ఈ వీడియో మనం మ్యాచ్ ఆడుతూ చనిపోయినటువంటి కొందరు ప్రముఖ క్రికెటర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నంబర్ 1, ఫిలిప్స్ హ్యూస్. ఫ్రెండ్స్, ఫిలిప్స్ ఒక యువ మరియు ప్రస్తుత ఆస్ట్రేలియన్ క్రికెటర్. 2009లో 20 ఏళ్ల వయస్సులో ఫిలిప్ తన టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేశాడు మరియు 2013లో ఓడిఐ డెబ్యూ చేశాడు. అయితే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఒక బౌన్సర్ అతని మెడకు బలంగా తాకడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. దాంతో అతనిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు అతను కోమలో 2 రోజుల పాటు ఉండి ఆ తర్వాత చనిపోయాడు. నంబర్ 2, రమన్ లాంబా. ఫ్రెండ్స్, రమన్ లాంబా భారతదేశపు క్రికెటర్లలో ఒకడు. ఈయన తన కెరియర్లో 4 టెస్ట్ మ్యాచ్లు. రమన్ లాంబా ఆనాటి క్రికెటర్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్. అయితే 23 సంవత్సరాల వయస్సులో బంగ్లాదేశ్లో జరిగిన ఒక మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ కింద పడిపోయాడు. ఆ తర్వాత రమన్ లాంబా 2 రోజుల పాటు కోమలో ఉండి 23 ఫిబ్రవరి 1998న ఢాకాలోని ఒక ఆసుపత్రిలో మరణించాడు. అయితే అతని మరణం గురించి డాక్టర్ చెప్పింది ఏమిటంటే బ్రెయిన్ హమ్మరింగ్ కారణంగా రమన్ లాంబా చనిపోయాడట. నంబర్ 3, అబ్దుల్ అజీజ్. అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ మరియు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఉండేవాడు. అయితే 1996 జనవరి 17న కరాచీలో జరిగినటువంటి మ్యాచ్లో దిల్దార్ ఇవాన్ వేచిన బంతి అతని ఛాతీకి బలంగా తగిలి అతను అక్కడికక్కడే పడిపోయాడు. ఆ తర్వాత అబ్దుల్ అజీజ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతను హాస్పిటల్కు చేరకముందే దారిలో తన తుది శ్వాసను విడిచాడు. నంబర్ 4, డారిన్ ర్యాండల్. ఫ్రెండ్స్, ర్యాండల్ సౌత్ ఆఫ్రికా దేశానికి చెందినటువంటి ఒక ప్రముఖ క్రికెటర్. 2013 అక్టోబరు 27న జరిగిన ఒక మ్యాచ్లో బ్యాట్స్మెన్ మరియు వికెట్ కీపర్ అయిన ర్యాండిల్ తలపై క్రికెట్ బంతి తగలడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. నెంబర్ 5, ర్యాండమ్ వెంచర్డ్. ఫ్రెండ్స్, మనలో చాలామందికి నమీబియా క్రికెటర్ అయినటువంటి ర్యాండమ్ గురించి తెలియదు. కానీ ర్యాండమ్ వెంచర్డ్ నమీబియా క్రికెట్ బోర్డు నుంచి 150 ఓడిఐ మ్యాచ్లో ఆడినటువంటి ఏకైక ఒక్క క్రికెటర్. నవంబర్ 2015లో ఫ్రీ స్టేట్తో వండర్స్ క్రికెట్ గ్రౌండ్లో ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు ర్యాండమ్కు హీట్ స్ట్రోక్ వస్తుంది. దాని ఫలితంగా అతను 25 సంవత్సరాల వయస్సులో మరణించాడు. నంబర్ 6, అయాన్ పులే. ఫ్రెండ్స్, అయాన్ పులే లెఫ్ట్ ఆర్మ్ పీసర్ మరియు రైట్ ఆర్మ్ పీసర్ స్పిన్నర్ బౌలింగ్ చేసేటటువంటి ఇంగ్లీష్ క్రికెటర్. అయితే వర్కింగ్టన్కు వ్యతిరేకంగా మ్యాచ్ ఆడుతున్నప్పుడు అయాన్ కంటి కింద బంతి తగులుతుంది. దాంతో అయాన్ను సమీపంలోని హాస్పిటల్కు కంటి సర్జరీ చేసేందుకు తీసుకెళ్తారు. కానీ దురదృష్టవశాత్తు బంతి తగలడంతో స్పృహ కోల్పోయిన అయాన్ 30 ఆగస్టు 1993న అతను అపస్మారక స్థితిలో గుండెపోటుతో మరణించాడు. నంబర్ 7, అంకిత్ కేసరి. ఫ్రెండ్స్, అంకిత్ కేసరి ఇండియాకి చెందిన రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఈయన ఇండియన్ నేషనల్ టీంకు ఎప్పుడు ఆడకపోయినా రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపు నుండి ఆడేవాడు. 17 ఏప్రిల్ 2015న డొమెస్టిక్ మ్యాచ్లో అంకిత్ స్వీప్లో కవర్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు మరియు క్యాచ్ తీసుకోవడానికి పరిగెత్తుతున్నప్పుడు అంకిత్ మరియు సారో ఒకరినొకరు ఢీకొట్టారు. దాంతో వెంటనే అతని నోటి నుండి రక్తం రావడం ప్రారంభమవుతుంది. ఇది మనందరికీ ఒక సాధారణమైన ఘటన, కానీ అంకిత్కి కాదు. వెంటనే అతనిని హాస్పిటల్కు తరలించినా కానీ లాభం లేకపోయింది. 2015 ఏప్రిల్ 20న అంకిత్ చికిత్స పొందుతూ మరణించాడు. నెంబర్ 8, వసీం రాజా. ఫ్రెండ్స్, వసీం రాజా వర్తమాన ప్రముఖ క్రికెటర్ మరియు ప్రముఖ కామెంటేటర్ రమేష్ రాజా యొక్క సహోదరుడు కూడా. అయితే వసీం రాజా
రైట్ హ్యాండ్ మీడియం పేస్ బౌలర్ మరియు పాకిస్తాన్ క్రికెట్ టీంలోని ప్రముఖ క్రికెటర్ కూడా. 1983 మరియు 1984లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ టీంకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ఆ సమయంలో వసీం రాజా కూడా పాకిస్తాన్ టీం మెంబర్గా ఉండేవాడు. కానీ 23 ఆగస్టు 2006లో కౌంటీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తనకు మైకం కమ్ముతుందని తమ టీం మెంబర్స్తో చెప్తాడు. దాంతో అతనిని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్తారు. కానీ బౌండరీ లైన్ దాటక ముందే వసీం రాజా తన తుది శ్వాసను విడిచేశాడు. నంబర్ 9 రిచర్డ్ బీమోంట్. ఫ్రెండ్స్, రిచర్డ్ బీమోంట్ ఇంగ్లీష్ క్లబ్ క్రికెటర్ మరియు ఒక అద్భుతమైన ఆటగాడు. రిచర్డ్ ఒక డొమెస్టిక్ టెస్ట్ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టాడు మరియు 5 వికెట్లు పడగొట్టిన ఆనందంలో వేగంగా పరిగెత్తుతూ వేలాది మంది అభిమానుల ముందు కుప్పకూలిపోయాడు. రిచర్డ్ తన క్రికెట్ కెరియర్లో తీసినటువంటి లాస్ట్ వికెట్ కూడా అదే అయ్యింది. అయితే కుప్పకూలిపోయిన రిచర్డ్ను బర్మింగ్హామ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు ఆయన మరణించినట్లు ప్రకటించారు. రిచర్డ్ అధిక ఉత్సాహం కారణంగా గుండెపోటుకు గురయ్యారు మరియు రిచర్డ్ 6 ఆగస్టు 2012న మరణించాడు. నంబర్ 10 ఆల్కెన్ జెన్కిన్స్. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు చెందిన ఆల్కిన్ జెన్కిన్స్ ఒక లీగ్ మ్యాచ్లో సంపాదించేస్తున్నాడు. అదే మ్యాచ్లో ఫీల్డర్ విసిరిన బంతి అతని తలకు బలంగా తగులుతుంది. దాంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు మరియు ఆ తర్వాత ఎప్పటికీ రికవరీ అవ్వలేదు మరియు అతను 2009లో 72 సంవత్సరాల వయస్సులో తన ప్రాణాలను కోల్పోయాడు. నంబర్ 11 యాండీ డక్. ఫ్రెండ్స్, యాండీ డక్ ఇంగ్లాండ్కు చెందిన ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు మరియు క్రికెటర్ కూడా. ఇతని మారుపేరు మాక్. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన ఈయన తన దేశం కోసం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతూ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఒక బంతి తలకు బలంగా తగలడం వల్ల మృతి చెందాడు. నంబర్ 12 షేన్ వార్న్. ఫ్రెండ్స్, తన దేశం కోసం 22 గజాల పిచ్లో ఈయన చేసే చమత్కారాలను పసిగట్టేవారు ఇప్పటి వరకు ఎవరు లేరు. అయితే ఆస్ట్రేలియన్ లెజెండరీ క్రికెటర్ షైన్ ఎవ్వరు ఊహించని రీతిలో ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయారు. 52 ఏళ్ల వయస్సులో ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ ఎవరు ఊహించని విధంగా మరణించాడు. షేన్ వార్న్ కేవలం ఆస్ట్రేలియన్ స్పిన్నర్ మాత్రమే కాదు, ఆయన క్రికెట్ బాద్షా కూడా. షేన్ వార్న్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో జన్మించాడు. అయితే ఈయన తన 15 ఏళ్ల కెరియర్లో మొత్తం 708 వికెట్లు పడగొట్టాడు. అతను ఓడిఐ క్రికెట్లో 293 వికెట్లు తీసుకున్నాడు మరియు 301 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లలో 195 వికెట్లు తీసుకున్నాడు. ఈ విధంగా టెస్ట్ మరియు వన్డేల్లో మొత్తం కలుపుకొని 1000 పైగా వికెట్లు తీసుకున్న లెజెండరీ క్రికెటర్ షైన్ వార్న్. క్రికెట్లో ఈయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సో ఫ్రెండ్స్, చూశారు కదా క్రికెట్ ఆడుతూ మరణించినటువంటి 12 మంది క్రికెటర్లను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు అదేవిధంగా మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.